రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రదేశానికెళ్ళి ఒక మంత్రాన్ని చెప్పి హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ఈ మంత్రాన్ని చెప్పి మా నాన్నగారు నేను అస్వస్థతగా అంటే సిక్ అయినప్పుడు ఇది నాకు చెప్పేవారు అన్నారు. మీరు ఆ స్టేట్మెంట్ చూసారా? అంటే ఇది నిజం మాట్లాడాలి. నేను అబద్ధం చెప్పినా మాధ్యమాల్లో ఉంటే ఒరే వెరిముండా కొడకా ఇదిగో చూడరా అని చెప్పి నాకే పంపిస్తారు. ఒకానొక నాడు మా ఇంట్లో మా మామ్మగారు దీపం వెలిగిస్తే దాంతో మా నాన్న చుట్ట వెలిగించుకున్నారు అని ఒక వీడియో చూసా. అవును. వాళ్ళ నాన్నగారు మళ్ళీ మొన్న ఆ! ఇట్లా మంత్రం చెప్పుకో బాగుపడుతుందని అన్నారని ఒక వీడియో చూసా. రీసెంట్‌గా అపర భక్తులు మా నాన్నగారు ఆంజనేయ స్వామికి అని చెప్పేసి ఇంకెవడో పంపించాడు. అది చూసా. దీన్ని బట్టి నేనేమర్థం చేసుకున్నానో తెలుసా? రాజకీయ పరంగా ఎప్పుడూ ఒకేలా ఉండరు, ఉండకూడదు. వాళ్ళెంతటి మంచి వాళ్ళైనా ఉండరని అర్థమైంది అని అనుకున్నా. అంతే. కాదు సార్. పచ్చి బూతులు, బండ బూతులు. కళ్యాణ్ బాబు లోకేష్ బాబుని తిట్టాడు, లోకేష్ బాబు కళ్యాణ్ బాబుని తిట్టాడు. ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడలో నడిబొడ్డున నల్ల బ్యాడ్జీలు ధరించి అందరూ ఒక పెద్ద సభ పెట్టి నరేంద్ర మోడీని నానా తిట్లు, నానా బూతులు, నానా అగచాట్లు చేశారు. పరమ చండాలంగా మాట్లాడారు. ఇవాళ ఆ మనిషి కోసం గంటల కొద్దీ నిలబడి ఆయన్ని రిసీవ్ చేసుకొని దగ్గరుండి అన్నీ చేశారు. ఇప్పుడు నేను ఏ రకంగా తీసుకోవాలి? నన్ను ఇప్పుడు కొంతమంది తిడతారో, మాట్లాడతారో, బూతులు అంటారో, ఓకే ఫైన్, అది వాళ్ళ అభిప్రాయం. కానీ ఒక్కసారి ఆలోచించండి, వెనక్కి వెళ్ళండి, చూడండి. నా మాట నిజమా అబద్ధమా మీరు చూడండి. ఇది ఎంతవరకు ధర్మం? మరి ఎర్రచందనం అది ఎలాగో వచ్చింది అని చెప్పిన మాటలు చూస్తే నవ్వాలో ఇంకో దేంతోనన్నా నవ్వాలో అర్థం కాల నాకు. అసలు అది ఎంత బ్లైండ్ స్టేట్మెంట్. బ్లైండ్ స్టేట్మెంట్ అది. అది ఒక మొక్కని, ఆ మొక్క వరప్రసాదమై ఆ స్థితిలో ఆ రకంగా మారిందని, తద్వారా చందన లేపితమైనటువంటి దానిదో లేహ్యాలు, తర్వాత ఔషధాలకి ఎంతో బ్రహ్మాండంగా ఎన్నో ఉన్నాయి దాని మీద. ఆ వీడియో చూశాక అసలు కొంతన్నా తెలుసుకుందామని ప్రయత్నం చేసి తెలుసుకుంటే నేనేమనాలి? అత్తారింటికి దారేది సినిమాలో చూశాక కళ్యాణ్ బాబు మీద ఎంత మంచి కుటుంబ కథా చిత్రంలో నాయకుడివిరా నాన్న నువ్వు అనుకున్నా. ఇది చూశాక ఒకటే అనుకున్నా, రాజకీయం ఎటువంటి వాళ్ళనైనా నాశనం చేస్తుంది అని. అసలు మీరు ఎలా నమ్మారు ఆయన్ని? ఫస్ట్ ఏమో లెఫ్టిస్ట్ భావజాలాలతో చెగివీరా నాకు ఆయన ఎవరైతే నాకెందుకు కాదు గురుగారు. ఒక మాట, నేను కళ్యాణ్ బాబుని ఒక మంచి కథానాయకుడిగా ఇష్టపడతా. రాజకీయంగా నాకు సంబంధం లేదు, నేను మాట్లాడను, నాకొద్దు. భజన నేను భజనగాని కాదు, నేను అపరవీర క్రూర భయంకరమైన అభిమానిని కాదు. చక్కగా ఉంది, బాగుంది, నైస్. ఒక కుటుంబ కథా చిత్రం, అందంగా ఉన్నాడు, బాగున్నాడు, చాలు. ఇది చాలు. గుడ్డలు చించేసుకోవాలంటే ఇప్పుడు అభిమానం అంటే అలాగే నాకు లేదు. ఐఎమ్ ఎ ట్రూ ఫ్రాక్టర్, వెరీ క్లియర్. ఇలా ఇప్పుడు నెలకొక మాట, 2 నెలలకు ఒక రకంగా ఇది ఉంటూ ఉంటే ప్రజలు చూడరా? ఓకే, ఇవాళకి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, మీలో మీరే కొట్టుకు చావండి, ఇంకో 5 ఏళ్ళు ఆయనకే ఇస్తారు అనుకుంటారుగా కదా. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చారు, ఒకసారేమో డబ్బులు లేవంటావు, ఒకసారేమో ఇంకోటి అంటావు. ఇప్పటికీ 6 హామీల గురించి ఆలోచిస్తున్నామంటున్నారే కానీ ఏది సవ్యంగా జరుగుతోంది? నాకు చంద్రబాబు నాయుడు గారితో అవకాశం దొరికితే, సార్ ఎవరికి కోట్లు లక్షలు ఏమి వద్దు సార్, ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి సార్. ఈ ఫ్రీ మీరు ఇస్తే చదువుకోలేని వాడికి విద్యనివ్వండి సార్, ఆపరేషన్ చేయించుకోలేని వాడికి వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి సార్. ఈ బియ్యాలు, కూరలు, పప్పులు, అవి ప్రయాణాలు ఎవడి ముడ్లోకి సార్ ఇవన్నీ? ఎందుకు సార్ ఇవన్నీ? మగాడు సంపాదిస్తున్నాడు, తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇవాళ మగాడికి తోడుగా వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా ఆడది కూడా సంపాదిస్తోంది, సవ్యంగా సాగిపోతున్నాయి సార్. వద్దు సార్, ఈ ఉచిత పథకాల్ని దయచేసి అలవాటు చేసి మనుషుల్ని సోమరి చేసి ముడ్డి నేలకి ఆనించి కూర్చొని కదలకుండా కష్టపడకుండా తయారు చెయ్యకండి సార్, చెప్పాలని ఉంది. కాదు గురుగారు, మీరు ఫస్ట్లో విద్య వైద్యం గురించి మాట్లాడారు కదా, ఆ రెండు ఇవ్వండి మీరు ఈజీగా చెప్తున్నారు. కానీ తెలుగు మీడియం తప్పించి ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం చదివితే మీ పిల్లలంతా ముద్దబ్బాయిలు అవుతారని సే కాల్డ్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు విద్య ఎక్కడి నుంచి వస్తుంది? తెలుగు మీడియం మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏవి ఈ ఫ్రీ పథకాలు ఎందుకు వస్తున్నాయి? ఫ్రీ పథకాలు ఎందుకు? దేనికి? సోమాలు చేయడానికి కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నువ్వు ఏవైతే పెట్టావో అవి అక్కర్లా.
మగాడు సంపాదిస్తున్నాడు ఇవాళ ఫ్రీ బస్ పెట్టావు, ఇంతకుముందు మగాడు సంపాదించిన డబ్బుతోనేగా ప్రయాణాలు, బంగారం వెళ్ళిపోయారు. మగాడు సంపాదించిన డబ్బుతోనేగా చదువులు, మగాడు సంపాదించిన డబ్బులతోనేగా అన్నీ. ఆడది ఒక రకంగా కష్టాన్ని ఎత్తుగా 20వ తారీఖు దాకా అన్ని చూసుకుంటంతోనే సరిపోతుంది. 20వ తారీఖు నుంచి మొదలవుతుంది మగాడికి మానసిక వేదన. ఎంతమందికి తెలుస్తుంది? నెలాఖరు వస్తోంది, ఇంటి అద్దె నుంచి, పప్పుల నుంచి, ఉప్పుల నుంచి, కరెంటు బిల్లు నుంచి, మెయింటెనెన్స్ నుంచి, కారు పెట్రోల్ నుంచి, ఈఎంఐల నుంచి, ఎన్నిటి మధ్య మగాడు నలిగిపోతున్నాడు. నిజం గురుగారు, ఇది ఎన్నిటి మధ్యన మగాడు నలిగిపోతున్నాడు. ఇవాళ రేపు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం అని చెప్పి అదొకటి, అయ్యో నేను కట్టకపోతే నా బిడ్డ చదువు ఆగిపోతుందని నలిగిపోతున్నాడు. 9 నెలలు తల్లి తన గర్భంలో బిడ్డని మోసి పురిటి నొప్పులు భరించలేక ఎందుకు పెళ్లి చేసుకున్నా, ఎందుకు నాకు ఈ జన్మ అని ఏడ్చి బిడ్డ పుట్టగానే అన్నీ మర్చిపోతుంది. కానీ మగాడు 91 సంవత్సరాల 1 నెల పాటు కన్న బిడ్డ గురించి కాదు నాన్న, కట్టుకున్న దానికోసం కూడా నలిగిపోతాడు. ఈఎంఐల కోసం నలిగిపోతాడు. పిల్ల పెళ్ళి చెయ్యాలంటే పెట్టాల్సిన బంగారం గురించి నలిగిపోతాడు. కొడుకు కావాలి అంటే 2 లక్షలైనా 3 లక్షలైనా వాడికి బైక్ ఇవ్వడం కోసం నలిగిపోతాడు. ఏదన్నా వస్తే, ఆపద వస్తే అమ్మా నాన్నలకి ఆరోగ్యం కోసం, ఆసుపత్రి కోసం నలిగిపోతాడు. తనకి తానుగా ముచ్చటపడి ఓ మూల కూర్చొని బీరు తాగితే తాగుబోతు ముండా కొడుకు అని తిడతారు. ఇదెక్కడి ధర్మం నాన్న? ఎక్కడి ధర్మం? నువ్వు అన్నీ ఫ్రీగా ఇస్తున్నావు. ఇవన్నీ ఇవ్వకుండా చదువుకోలేని వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి చదువులు ఉచితంగా ఇస్తా. వైద్యం చేయించుకోలేక ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆరోగ్యం ఉచితంగా ఇస్తా. ఈ 2 పెట్టండి సార్, మిగతావి ఏం వద్దు సార్. మగాడు చేతకాని వాడు లేడు సార్ ఆంధ్రాలో. ఆంధ్రానే కాదు, మగాడు ఎక్కడైనా సరే నువ్వు అవకాశం ఇస్తే వాడు హిడ్మా ఎందుకు అవుతాడు? అవకాశం వస్తే హిడ్మా ఎందుకు అవుతాడు వాడు? అవకాశం రాకే కదా తుపాకీ చేత పట్టింది. అట్లా కాకుండా వాళ్ళ విద్వత్తుల్ని బట్టి మీరు చెయ్యండి. చక్కగా వాడు నిలబడతాడు, వాడి కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఎవడికి కావాలి ఉచిత పథకాలు? 2,55,000 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునికమైనటువంటి రాజధానిని నిర్మిస్తున్నారు మా చంద్రబాబు నాయుడు. నేను చూస్తానని అనుకోవట్లేదు నాన్న. అదేంటి గురుగారు, మనం జస్ట్ లేదు నాన్న. లెట్ us బీ ఫ్రాంక్. అమరావతి ఇది వరకు కన్నా ఇప్పుడు ఇల్లు కట్టడం తేలికైపోయింది. అవును, రైట్. ఆ పారామీటర్లో చూసుకున్న ఒక రాజధాని నిర్మాణం అంటే అంత తేలిక? సింపుల్గా 30-35 సంవత్సరాలు ఈజీగా అయింది కదా. నేను బతుకుంటానని అనుకోను. నేను చూడను అన్నది. అటువంటి దాని గురించి నేను మాట్లాడడం చూడలేరా, ఆయన చేయలేరా? నేను చూడను అన్నా. ఏ రాయి అయితే ఏం పళ్ళు కొట్టుకోవడానికి? నేను చూడను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇప్పుడు అంత తేలిక కాదు. ఎందుకంటే ఇవాళ నువ్వు అమరావతికి రా, నేను చూపిస్తా. 15 అంతస్తులు 20 అంతస్తులు పెట్టి కట్టారు, ఏదో అయిపోతుందని. గుద్దితే గోడ పడిపోతుంది అక్కడ. సీరియస్లీ సీలింగ్ నుంచి కట్టిన వారం అన్ని వస్తున్నాయి. సో ఇప్పుడు సెకండ్ పుల్లింగ్, అదే సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఎంతమంది విల్లింగ్ గా ఉన్నారు? 0. ఎంతమంది విల్లింగ్ గా ఉన్నారు నేను అడుగుతున్నా. సో ఇవి మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉందా ఇప్పుడు? లేదుగా. రోడ్ల మీద ఎంతమంది స్టూడెంట్స్ జీవితాలు అల్లకల్లోలం అయిపోయినాయి. ఇప్పుడు రేపు కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తే మెడికల్ కాలేజీలన్నీ ఎంతమంది చదువుకోగలరు? అంటే ఉన్న సీట్లేమో 1000, నువ్వు 10,000 మందికి కోచింగ్ అనే పేరుతో నువ్వు డబ్బులు దండుకుంటున్నావు. ఒక కాలేజీలో ప్రతి సంవత్సరం ఎంతమందిని డాక్టర్ దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు? పోనీ ఒక్క చోట ఉందా? రాష్ట్రం అంతా ఉన్న కాలేజీల్లో దాదాపు 5 లక్షల మందిని మెడికల్ సీటు వస్తుందనే నమ్మకంతో వాళ్ళని చదివిస్తున్నారు. 5 లక్షల మందిని చదివించి ఎంతమందికి డాక్టర్ పొజిషన్ ఇస్తున్నారు? ఎక్కడకపోతున్నాయి ఈ డబ్బంతా? నేను మంచివాడిని కాదు నాన్న. నేను ఉన్నది మాట్లాడతా. నా బిడ్డకు వస్తుంది డాక్టర్ సీటు, నా కొడుకు వస్తుంది డాక్టర్ సీటు అని ఆరాటపడి లక్షలు కుమ్మరిస్తున్నారు. కానీ మీరు కారు మారుతోంది, ఉండే ఇల్లు మారుతోంది, చేసే దర్జా మారుతోంది, వేసుకునే పెర్ఫ్యూమ్ మారుతోంది, పక్కన ఉండే మనుషులు మారుతున్నారు. కానీ పేదవాడు మారడు, చదువు మీద ఆసక్తి ఉన్నవాడు మారడు, ఆశతో బతుకుతున్నవాడి ఆశ మారదు. వాళ్ళు మాత్రం మారుతూనే ఉంటారు. 17 మెడికల్ కాలేజీలు మనకు వస్తే అందుట్లో సీట్లు ఒకసారి 50 సీట్లు, ఒకసారి 70 సీట్లు వస్తే
మాకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు రిటర్న్గా లెటర్ రాసి ఆ సీట్లని తీసుకోలేదంటే తెలుసా మీకు ఆ విషయం? అంటే తెలుసు, విన్నాను. చాలా పెద్ద రాంగ్ స్టెప్ అని అనిపించింది నాకు. ఎందుకంటే సార్ 55 ఏంటండి, మాకు 100 ఇవ్వండి అని అడగాలి. మాకు 70 కాదండి, ఇక్కడున్న స్టూడెంట్ పాపులేషన్ని బట్టి మాకు ఎంత ఇవ్వండి అని అడగాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో కోటాలు అయిపోయినాయి, డాక్టర్ సీట్లు అయిపోయినాయి, ప్రైవేట్ కాలేజీలో ఎందుకు పెరుగుతున్నాయి? అక్కడేంటి ఇక్కడేంటి తేడా? ఏంటి తేడా? డబ్బు. ఎస్, డబ్బు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీల సీట్లకి డబ్బులు రావు, అక్కడ బాగా డబ్బులు వస్తాయి, అంతే. పూలమ్మిన వాళ్ళు పాలమ్మిన వాళ్ళు ఎలా పెట్టేస్తున్నారు కాలేజీలు? ఊరికే పెడుతున్నారా? వాళ్ళు ఏమైనా ఊరికే సీట్లు ఇస్తున్నారా? కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు టాప్ ర్యాంకర్లు, వాళ్ళకి ఇవ్వకపోతే తర్వాత జరిగేది ఏంటో అందరికీ తెలుసు, అందుకే ఇస్తారు. పూలు అమ్మాను నీలమ్మాను అంటే ఇది ఎక్కడ విన్నాను సార్ నేను. ఏమంటే పూలు అమ్మాను నీలమ్మాను ఇది మన అద్భుత చతురోక్తులు మల్లారెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నా. ఆ. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలిగారు? ఎలా వచ్చారు? తెల్లారిసరిగా అయిపోతుందా? కాదు కదా. సినిమా కాదు కదా. కదా. ఇప్పుడు నాకు ఉంటుంది, నేను సైకిల్ తొక్కి 7 రోజుల్లో మొత్తం సైకిల్ తొక్కేసేసి 1 లక్ష రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే ఇప్పుడు ఎవడు పోటీలు పెట్టట్లా. ఓకే, మా సినిమాలో లాగా. సీరియస్గా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఉన్న మెడికల్ కాలేజీ సీట్లన్నీ, కోర్సులు ఎంతమంది ఎవరే కనీసం మీకెందుకు, మీ వాడికి 0 వచ్చినా మేము వాడిని డాక్టర్ని చేస్తామంటారు, వాడు రాదు, అది మోసం. కానీ తల్లిదండ్రుల ఆశని ఎన్కాష్ చేసుకుంటున్న సంగతి అందరూ తెలుసుకున్న ఆశతో తల్లిదండ్రులు మాత్రం పోనీలే వాడు చదవాలనుకుంటున్నాడు, కడదాం వస్తే చదువుకుంటాడు కదా అని ఆశపడుతున్నాడు, వాడికి రాదు. ఈ కట్టిన 5 లక్షలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.